హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిలకడ దుంపలతో 2 రకాల రెసిపీస్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి అబ్బా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 kg వరకు చిలకడ దుంపల్ని తీసుకొని నీట్గా కడిగానండి. ఇప్పుడు వీటిని 1/2 kg తీసుకున్నాం కదండి. ఇందులో సగభాగాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూత పెట్టి స్టవ్ పైకి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 5-10 నిమిషాల వరకు ఉడుకుతుంది. నెక్స్ట్ స్టవ్ పై మరో వైపు కడాయి తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని సగభాగాన్ని ఉడికించుకుంటున్నాం కదండి, మిగతా సగభాగాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా చిలకడ దుంపల్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 5-6 నిమిషాలలోనే ఈజీగా ఉడికిపోతాయండి. చూడండి, చక్కగా ఉడికాయి కదా. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మనం వాటర్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు ఉడికాయో లేవో చూద్దాం. చూడండి, ఇవి కూడా పర్ఫెక్ట్గా ఉడికాయండి. ఇవి కొద్దిగా ముదురువి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది, మినిమం 10 నిమిషాలైనా పడుతుంది. చూడండి, చక్కగా ఉడికాయి కదా. ఇలా పొట్టు కొద్దిగా ఒలిస్తే ఈ విధంగా ఈజీగా రిమూవ్ అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, అద్దిరిపోయే రుచితో చిలకడ దుంపలు రెడీ అండి. 2 రకాలుగా చూసాం కదండి. ఇందులో మీకు ఏ టైప్ ఇష్టమో కామెంట్ చేయండి. ఆయిల్లో ఉడికించుకున్నవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, వాటర్లో ఉడికించుకున్నవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. చూడండి, ఇలా పొట్టు రిమూవ్ చేసి తినాలి. చూడండి ఎంత చక్కగా ఉడికాయో. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నవి అండి. ఇవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. మనం ఇందాక వాటర్లో ఉడికించుకున్నవి కూడా చాలా చక్కగా కుక్ అయ్యాయి. చూడండి, వీటిని కూడా ఇలా పొట్టు రిమూవ్ చేసి తినాలి. ఉపవాసాలప్పుడు ఎక్కువగా చిలకడ దుంపలు, పచ్చి శనగలు, ఫ్రూట్స్ తీసుకుంటారు కదండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.